హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. చూసారా, ఈ ఐటెం వచ్చేసి ఇమ్రానిక్ డిఎస్పి రిమోట్ కిట్ అండి. మోడల్ వచ్చి TX110A. ఇది వచ్చేటప్పటికి మనకి బిగ్ డిస్ప్లే తోటి రావడం అయితే జరిగింది. ఈ డిస్ప్లే అయితే చాలా లుక్ వైజ్లో చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ అయితే ఎలా ఉందో మనం యాంప్లిఫైయర్ తయారు చేస్తే కానీ చెప్పలేము. ఇది అన్బాక్సింగ్ వీడియో అండి. దీనికైతే యాంప్లిఫైయర్ రెడీ చేస్తాను. రెడీ అయిన తర్వాత అది మీకు క్వాలిటీ అది ఎలా ఉందో ఏంటో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చూసారు కదా. ఇది వచ్చేటప్పటికి మొత్తం కిట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ దీనికి సంబంధించిన 5.1 ట్రాక్స్ అయితే ఇవి సపోర్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. DTS, HD, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజికల్ 2, స్టీరియో 2.1, మ్యూజిక్, మూవీ, ప్రోలాజికల్ 2. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కూడా వీళ్ళ డయాగ్రామ్ అయితే మెన్షన్ చేశారు. ఇక చూసారు కదా డయాగ్రామ్ అయితే. బోర్డు కూడా నేను ఒకసారి అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది వచ్చి 0.9 వోల్ట్ 2 amps మీద రన్నింగ్ అవుతుంది. కేబుల్స్ అన్నీ ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలని ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చారు. బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి సపోర్ట్గా అయితే స్వాంజీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చి బ్యాక్ ప్యానల్, అలాగే దీనికి వచ్చి రిమోట్, అలాగే ఇది వచ్చేటప్పటికి మెయిన్ మదర్ బోర్డు అండి. చూసారు కదా మదర్ బోర్డు. దీనికి HDMI, ARC, ఆప్టికల్, డబుల్ కోఎక్సెల్, డబుల్ ఆక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పక్కన పెట్టేద్దాం. మెయిన్ డిస్ప్లే అండి. చూసారు కదా డిస్ప్లే ఎంత పెద్దది ఉందో. దీని ప్యానల్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది రెడీ అయిన తర్వాత యాంప్ అయితే రెడీ చేసేస్తాను. యాంప్ రెడీ చేసిన తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. దీనికి రిమోట్ స్టిక్కర్ అండి, అలాగే USB కనెక్టర్, USB సాకెట్, అలాగే ఒక ఎన్కోడర్, ఇవి కేబుల్స్ అండి. బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి, ప్యానల్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కొన్ని స్క్రూస్, అంతేనండి, ఇంకేమీ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం. ఒకసారి ఇది నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, నేనైతే వైర్లు అయితే కనెక్ట్ చేసుకున్నాను మొత్తం ఎన్కోడర్కి, డిస్ప్లేకి, మదర్ బోర్డ్కి. చూసారు ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ ఇండికేషన్ అయితే ఇలా అవుతుంది, మనకి బ్లింక్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి స్టాండ్ బేలో ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ గ్లాస్ది అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఆన్ చేసాము. ఆన్ చేసినప్పుడు USB మోడ్ అయితే పడింది. USB కనిపిస్తుందా మీకు? అక్షరాలు అలికేసినట్టు కనిపిస్తాయి. నేను యాంప్లిఫైయర్ రెడీ చేసిన తర్వాత దీనికి ఎంత వరకు క్వాలిటీ ఇస్తుందో ఏంటో, ఏమేమి ఫైల్స్ సపోర్ట్ చేస్తున్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మీకు క్లియర్గా అయితే కనిపించడం లేదు. నా దగ్గర బ్లాక్ గ్లాస్ కూడా లేదండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే మెన్షన్ చేయడం ఇక్కడ USB, BT, FM, AUX, ఆప్టికల్, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2, ARC, అవుట్, HDMI. అదే HDMI అంటే ARC. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ఈక్వలైజర్ అండి. స్టీరియో అంటే 2.1, మ్యూజిక్లో 5.1, మూవీలో 5.1, ప్రోలాజికల్ 2 కూడా 5.1 కింద డిజైన్ చేశారు. సో ఇది వచ్చేటప్పుడు PCM అంటే మనం ఇక్కడ డాల్బీ కంటెంట్ ఏవైతే మనం ఫార్మాట్లు ఇచ్చామో ఇక్కడ ఆన్ అవుతుంది. ఇది ఓవరాల్గా దీని లుక్ వైజ్గా ఎలా ఉందంటే, G స్టార్ మనం ఆల్రెడీ కొన్ని యాంప్లిఫైయర్స్ అవి తయారు చేసాము. సేమ్ అదే టైపు అయితే డిస్ప్లే అయితే ఉన్నది, కానీ దాని మీద కొద్దిగా పెద్దదైతే ఉండొచ్చు మేబీ.
ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా నేను యాంప్ రెడీ చేస్తే గానీ దీని క్వాలిటీ వైజ్ అది ఎలా ఉంది ఏంటో నేను చెప్పలేను ఫ్రెండ్స్. ఓకేనండి. దీనికైతే పీసీఎం అంటే 2.1 కింద రిలీజ్ అవుద్ది. ఏసీ 3 అంటే డాల్బీ కంటెంట్ రిలీజ్ అవుతది. డీటీఎస్ అంటే అంటే ఏసీ 3 అంటే 5.1 డాల్బీ అయితే ఏసీ 3, డీటీఎస్ అయితే డీటీఎస్ ఓపెన్ అవుతది. ఇది వచ్చేటప్పటికి ఎఫ్ఎం అండి. ఓకే ఫ్రెండ్స్. ఇదైతే దీనికి మాస్టర్ వాల్యూమ్ వచ్చి 50 ఇచ్చారు. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ 15 డీబీ, అలాగే సరౌండింగ్ 15 డీబీ, సెంటర్ 15 డీబీ, సబ్ కూడా 15 డీబీ. అంటే దీంట్లో గెయిన్ ఇన్పుట్స్ తక్కువ ఉండొచ్చు మ్యాక్సిమం. సో దీనికైతే మనం గెయిన్ బోర్డ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. యాంప్లిఫైర్స్ కొన్ని రెడీ అవుతున్నాయి. స్లోగా అవుతుంది ఎందుకంటే మార్కెట్ కూడా చాలా టైట్‌లో ఉంది. మాకు పార్సెల్స్ కూడా చాలా స్పీడ్‌గా అయితే రావడం లేదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే లేట్‌గా అప్డేట్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.